తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు రైతు పండుగ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి 155 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి చిన్నారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటి? చాలా గొప్ప కార్యక్రమం. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా గొప్ప ఎత్తున రాష్ట్ర స్థాయి వ్యవసాయ ప్రదర్శనలు రాష్ట్ర స్థాయి హైదరాబాద్లో జరిగేది, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగేది. కానీ తర్వాత ఇవన్నీ కూడా మర్చిపోయినారు. అందుకనే ఈరోజు చాలా పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తన సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ జిల్లాలో ఈ రైతు సదస్సు గొప్ప ఎత్తున ఏర్పాటు చేయాలి, యాంత్రీకరణ రైతులకు చూయించి అవగాహన కల్పించాలని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ అనుబంధ అన్ని శాఖలు కూడా ఈ స్టాల్స్లలో తమ ప్రదర్శనలు అక్కడ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించబోతా ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నది హార్టికల్చర్ డిపార్ట్మెంటు, అట్లాగే సెరికల్చర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇది. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో సెంట్రల్ గవర్నమెంట్ అట్లాగే స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలు, అట్లు ముఖ్యంగా ఫ్రూట్స్ సంబంధించి అట్లాగే వెజిటేబుల్స్ సంబంధించినటువంటి కల్టివేషన్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి స్కీమ్స్ అందుతున్నాయి, దాని ద్వారా రైతులు ఏ విధంగా లబ్ధి పొందాలనేది ఈ స్టాల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి రైతులందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించి వాళ్ళని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ కార్యక్రమాలను భాగస్వామ్యం చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. మనం చూడవచ్చు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సంవత్సరంలో జరిగినటువంటి పురోగతి, డెవలప్మెంట్ ఏ యాంగిల్లో ఉందనేది వాళ్ళు క్లియర్గా ఈ స్టాల్స్లో ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి జాతీయ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఆయిల్ ఫామ్స్ సంబంధించినటువంటి ఎట్లా రాష్ట్రంలో 45,000 ఎకరాలకు సంబంధించినటువంటి పంటలో ఎంత ఖర్చు పెట్టారు, ఎంతమంది రైతులకు లబ్ధి జరిగిందనేది ఈ స్టాల్లో రాశారు. 25,000 మందికి పైగా రైతులు ఆయిల్ ఫామ్ను సాగు చేశారు, దాని ద్వారా లబ్ధి పొందారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఇందులో ప్రత్యేకించి ప్రస్తావించడం జరిగింది. దీంతోపాటు డ్రిప్ ఇరిగేషన్, అట్లాగే ఉద్యాన మిషన్, అట్లాగే జాతీయ వెదురు మిషన్, ఉద్యాన నర్సరీలు, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, ఇట్లా ప్రతి కార్యక్రమానికి సంబంధించి ఏవైతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వాటన్నిటిని కూడా ప్రత్యేకించి ఈ స్టాల్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ముఖ్యంగా కూరగాయల సాగు అంటే నర్సరీల ద్వారా కూరగాయల సాగు చేస్తున్నారు. చాలా చోట మిద్దె తోటలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఉద్యాన శాఖ ద్వారా అటు కూరగాయలు కానీ పండ్ల సాగు ద్వారా రైతులు అత్యధిక ఆదాయం సంపాదించడానికి, ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి సబ్సిడీని యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి రైతులకు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశంగా చెప్పొచ్చు. మనం ఇటు పక్క చూస్తే సెరికల్చర్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ పట్టు పరిశ్రమ ద్వారా రైతులు ఎట్లాంటి ఉత్పత్తులు తయారు చేయొచ్చు, దానివల్ల జరిగేటువంటి బెనిఫిట్ ఏంటి, ఎట్లాంటి స్కీమ్స్ ఉంటాయి అనేది ఈ స్టాల్స్ ద్వారా ఏర్పాటు చేశారు. నూట 150 స్టాల్స్ ఉంటే ఒక్కొక్క స్టాల్కి ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం మనం ఉన్నది బ్యాంబూ స్టాల్. ఇది వెదురుకు సంబంధించినటువంటి స్టాల్. అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా జాతీయ వెదురు మిషన్కి ద్వారా సబ్సిడీ అందిస్తుంది. సో ఎట్లాంటి ఐటమ్స్ చేయొచ్చు, వెదురు సంబంధించినటువంటి సబ్సిడీని ఎట్లా పొందాలి, వెదురు ద్వారా ఏ ఐటమ్స్ తయారు చేయొచ్చు అనేది ఒక మోడల్ లాగా మనకు ఐటమ్స్ కనిపిస్తున్నాయి. సో ఒక గృహాలంకరణ వస్తువులన్నీ అంటే హోమ్ మేడ్ థింగ్స్, ఇంట్లో ఆకర్షణగా ఉండే వస్తువులన్నీ కూడా మనకి ఇక్కడ వెదురు కళాకారులంతా కూడా తయారు చేయడం జరిగింది. సో దీంతోపాటు డిపార్ట్మెంట్ ద్వారా అంటే జాతీయ వెదురు మిషన్ ద్వారా ఎట్లాంటి కార్యక్రమాలు వస్తున్నాయి, దాని ద్వారా బెనిఫిషరీస్ లబ్ధిదారులు ఎట్లాంటి లబ్ధి పొందాలి, దాని ద్వారా ఆర్థిక అభివృద్ధి ఎట్లా సాధించాలనే విషయాలు మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు హార్టికల్చర్ సంబంధించిన జాయింట్ డైరెక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎట్లా లబ్ధిదారులకు బెనిఫిట్ చేస్తున్నారు? 2018-19లో నేషనల్ బ్యాంబో మిషన్ ఏర్పడ్డది. మన గౌరవ ప్రధానమంత్రి చైనా వెళ్ళి ఇక్కడ నేషనల్ బ్యాంబో మిషన్ అక్కడ బాగా ఉంది కాబట్టి ఇక్కడ నేషనల్ బ్యాంబో మిషన్ పెట్టేసి ఇది గ్రాస్ ఫ్యామిలీగా డిక్లేర్ చేశారు. మన మేదర్ కమ్యూనిటీ ముఖ్యంగా చేతి వృత్తి కల్పించాలని దాదాపు 900 కోట్లు కేటాయించారు. ప్రతి సంవత్సరం బ్యాంబో మిషన్ ఈస్టర్న్ స్టేట్స్లో పెద్ద ఎత్తున చేపడుతున్నారు. మన దగ్గర 3 లక్షల మొక్కలు ఇచ్చాము. తర్వాత దాదాపు 500 ఎకరాల దాకా మనము బ్యాంబో కల్టివేషన్ చేస్తున్నారు.
రైతులు స్వతహాగా ముందు వస్తున్నారు బ్యాంబో. ఎందుకంటే నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్లో ఫైర్గా బ్యాంబో పిల్లెట్స్ వాడుతున్నారు కాబట్టి పెద్ద డిమాండ్ ఉన్నది. మన మేదర్ కమ్యూనిటీ సోదరులకు మంచి ఇది ఉపాధి అవకాశం కాబట్టి మేము బ్యాంబో మిషన్ కింద ఏరియా ఎక్స్పాన్షన్ అంటే విస్తరణ కింద 50% సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. అదే బౌండరీ ప్లాంటేషన్ కూడా 50% మొక్కలు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది మంచిగా ఉంది. డిహెచ్ఎస్ఓ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్ ఉంటారండి. అక్కడ హార్టికల్చర్ ఆఫీసర్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి. బౌండరీ ప్లాంటేషన్ కూడా 5 ఎకరాల వరకు ఇస్తాము. బ్లాక్ ప్లాంటేషన్ కూడా 5 ఎకరాల వరకు ఇస్తాము. 1 ఎకరానికి 50,000 యూనిట్ కాస్ట్ ఉంటే 25,000 సబ్సిడీ అండి. ఫస్ట్ ఇయర్ 10,000 ఇస్తాము. 20 ఏళ్ళలో ఫస్ట్ ఇయర్ 10,000 ఇస్తాం, సెకండ్ ఇయర్ 6,000 ఇస్తాం, థర్డ్ ఇయర్ 4,000 ఇస్తాం. ఆ 50%. హ్యాండిక్రాఫ్ట్స్ చేయాలంటే ఎంత కళా నైపుణ్యం ఉండాలి? ఇప్పుడు జాతీయ ఉద్యానవనం మిషన్ ద్వారా ఎట్లాంటి లబ్ధి పొందుతున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు కె వెంకటరాముడు. నేను రిటైర్డ్ డిఎఫ్ఓను. మేదరి కులానికి చెందినవాడిని. మేదరోళ్ళు పూర్తిగా వెదురుతో తయారు చేసిన చాట్లు, గంపలు, తడకలు, విసనకర్రలు, జల్లెండ్లు చేసి బతికేవాళ్ళు. కానీ ఈ ఆధునిక యుగంలో ప్లాస్టిక్, ఫైబరు రావడం వలన చాట్లకు, గంపలకు వాటికి విలువ లేకుండా పోయింది. అందుకని మేదరి వాళ్ళు వెదురు వృత్తి గల మేదరి వాళ్ళ బతుకుదెరువు చాలా కష్టమైపోయింది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో మన త్రిపుర, అస్సాం వాటిలో ఈ అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు. దాని మీద గత 5 ఏళ్ల కిందట మేము కొంతమందికి ట్రైనింగ్ ఇప్పించాము. త్రిపుర నుంచి తెప్పించి ఇక్కడనే ట్రైనింగ్ ఇప్పించాము. ఆ ట్రైనింగ్లో నేర్చుకున్న మా కృష్ణయ్య గారు బాగా నేర్చుకొని వారే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వస్తువులు అన్నీ కూడా అలంకరణ వస్తువులు. పిల్లలకు ఆడుకోవడానికి పనికొస్తుంది. తర్వాత మన ఆఫీసులలో ట్రేలు పెట్టుకోవడానికి వస్తుంది. మన ఆఫీసులలో పెన్ స్టాండ్గా ఉపయోగపడుతుంది. లెటర్ బాక్స్ లాగా ఉండొచ్చు. ఈ విధంగా అన్ని రకాలుగా బెడ్ ల్యాంప్ కూడా తయారు చేశారు. ఇక్కడ ఒక మోటార్ సైకిల్ కూడా తయారు చేశారు. ఈ విధంగా అన్ని రకరకాలు చేస్తే ప్రజలు అట్రాక్షన్ అయ్యి ఇవి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇది గిరాకీ ఉంటుంది. ఈ ఐటమ్ తయారు చేయాలంటే, ఇట్లాంటి ఐటమ్స్ తయారు చేయాలంటే ఎంత టైం పడుతుంది? నా పేరు కృష్ణయ్య. నేను బ్యాంబూ ట్రైనింగ్ మాస్టర్ని. దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ట్రైనింగ్ ఇచ్చాను. కాకపోతే ఈ యొక్క బ్యాంబూ మన తెలంగాణ రాష్ట్రంలో దొరకడం లేదు. అస్సాం నుంచి ఇక్కడ వచ్చినటువంటి బ్యాంబూని ఉపయోగించుకొని ఇలాంటి వెదురుతో 1000 రకాల లాభాలు ఉన్నాయి. ఈ యొక్క రాబోయే రోజుల్లో ఎక్కువగా ఈ యొక్క బ్యాంబూని చాలా ఉపయోగించుకోవడం జరుగుతుంది కనుక నిరుద్యోగులకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఇలాంటి వస్తువులు తయారు చేసి ఒక షోకేస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవి మనము తయారు చేసి అమ్మడము ప్లస్ నేర్పించడం ఇట్లా కాకుండా మన కాలేజీలలో ప్రాక్టికల్స్ కానీ అలాంటివి ఉన్నాయని కూడా వాళ్ళు మమ్మల్ని పిలిపించి అక్కడ ఢిల్లీ కూడా వెళ్ళొచ్చాను. ఢిల్లీ మన మధ్యప్రదేశ్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంతా కూడా దాదాపు ఇష్టమైన వాళ్ళకు చాలామంది ఇష్టపడుతున్నారు, చాలామంది ఇష్టపడి కొంటున్నారు, ట్రైనింగ్ కూడా నేర్చుకుంటున్నారు. ఈ యొక్క బుల్లెట్ మన చాలా రకాలుగా మన ఇంట్లో షోకేస్ ఐటమ్స్లో పెట్టుకోవడానికి దీని రేట్ వచ్చేసి 2,000 రూపాయలు. చాలా ఇష్టంగా కొంటున్నారు. తయారు చేయడం కూడా ఈజీ. దీంతో మనకు చాలా లాభాలు ఉన్నాయి. దీన్ని మనం ఎక్కువగా మన ప్లాస్టిక్ను ఉపయోగించుకుంటున్నాం. ప్లాస్టిక్ అనేది మనం అవతల పాడేస్తే ఏమవుతుంది, మనకు దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఈ యొక్క వెదురు వస్తువులు దీన్ని వాడడంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వెదురు అనేది వెదురులో ఆయుర్వేదిక గుణాలు కలిగి ఉన్నాయి కనుక గతంలో చాటలు, బుట్టలు విరివిగా కొనేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి ఈ యొక్క వెదురు వస్తువులు కొంచెం దూరం పెడుతున్నారు. కాకపోతే ఇప్పుడు తెలిసి వచ్చింది వాళ్ళు కూడా అంటే మా మేదరి కులం అనేది కాకుండా వేరే వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు, చాలా నేర్చుకుంటున్నారు. డిజైనింగ్ కానీ ఇంకా చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర. కొన్ని మిస్ అయినాయి, వేరే వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్లారు. ఒక 2-3 డేస్లో నాకు వెంకటరామ సార్ గారు చెప్పినందుకు నైట్లో డేలో చేసి
కొన్ని తీసుకొచ్చాను. ప్రస్తుతం అందరికీ కనపడాలని వెదురు ఉత్పత్తులు చాలా బాగున్నాయి. అందరూ కూడా ఇష్టపడి కొంటున్నారు. ఈ యొక్క అవకాశము ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. వెరైటీ మొక్కలంతా కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, ఎగ్జిబిట్ అవుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఫార్మర్ కమ్ నర్సరీలకు సంబంధించినటువంటి చాలా ఇష్టం ఆయనకి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లాంటి కలెక్షన్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు, సో ఏ ఐటమ్స్, వాటి ప్రత్యేకత ఏంటి చెప్పండి. సార్, నా పేరు జి కృష్ణారెడ్డి. మా నర్సరీ పేరు జి కృష్ణారెడ్డి నర్సరీ. మీకు వరల్డ్లో ఉన్న ఎగ్జోటిక్ ప్లాంట్స్, అంటే మన ఆసియన్ కంట్రీస్కి వచ్చిన ఎగ్జోటిక్ ప్లాంట్స్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్లేస్ చిన్నగా ఉంది కాబట్టి కొంతవరకు ఇంట్రడ్యూస్ చేసినాము. మ్యాక్సిమము మా నర్సరీ జడ్చల్లో ఉంటుంది, కల్వకుర్తి రోడ్లో. దాంట్లో మీకు 230 వెరైటీస్ మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆల్ ఎగ్జోటిక్ అండ్ బెస్ట్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇన్ ద వరల్డ్. ఇది లోగాన్ ఫ్రూట్. ఇది దాని ప్రత్యేకత ఏంటంటే ఇది లోగాన్ లిచ్చి అని 500 రూపీస్ కేజీ ఇప్పుడు మాల్స్లో అమ్మబడుతుంది. దీనికి ఏంటంటే ఏ ఎన్విరాన్మెంట్ అవసరం లేదు. ఒకసారి నాట్ ఎస్టాబ్లిష్ అయిందంటే ఆటోమేటిక్గా ఇది క్రాప్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇయర్లీ 1 టైం గుత్తులు కాస్తుంది. ఫ్రూట్ ఈజ్ మెడిసినల్ ప్రాపర్టీస్ బాగుంటాయి, హెల్తీ ఫ్రూట్స్ సార్. ఇది ఫారినర్స్ బాగా లైక్ చేస్తారు. మన ఇండియాలో కూడా మార్కెటింగ్ బాగుంది. ఇది 500 రూపీస్ కేజీ. ఇది మీకు స్టార్ట్ అయింది రుద్రాక్ష. ఇది మనం నేపాల్ నుంచి నేపాల్ బార్డర్ నుంచి తెప్పిస్తాం. ఏ కండిషన్ అయినా వస్తుంది సార్. ఇది ఈజీ క్రాప్. ఇది రుద్రాక్ష ఏంటంటే ఏ క్రాప్ ఫ్రూట్ బేరింగ్ వచ్చి రాలిపడ్డ తర్వాత తీసుకుంటాం. ఇది అయితే డిఫరెన్స్ వాళ్ళు యూట్యూబ్లలో చెప్పడం ఏంటంటే ఏకముఖి డిఫరెన్స్, ద్విముఖి డిఫరెన్స్, త్రిముఖి డిఫరెన్స్ అని డిఫరెన్స్ పోస్ట్ చేస్తారు యూట్యూబ్లో. బట్ ఆల్ ఇన్ వన్, అన్నీ ఒకటే చెట్టు పైన వస్తాయి. అది మన అదృష్టం. ఏకముఖి దొరకవచ్చు, ద్విముఖి దొరకవచ్చు, పంచముఖి దొరకవచ్చు. చెట్టు ఒకటే, ఫలం మాత్రం భిన్నంగా వస్తాయి. ఈ మధ్యకాలంలో ఏ ఇల్లు చూసినా కూడా కలకల్లాడుతుంటుంది. ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్కి వస్తున్నటువంటి ప్రియారిటీ అట్లాంటిది. గ్రామాలైనా సరే, పట్టణాలైనా సరే, ఎక్కడైనా సరే టెర్రస్ గార్డెన్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సో రేర్ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మహబూబ్నగర్ అమిస్తాపూర్ వేదికగా జరుగుతున్నటువంటి రైతు పండుగలో ఏర్పాటు చేసిన స్టాల్లో చాలా స్పెషల్ వెరైటీస్ కనిపిస్తున్నాయి. ఎథరిల్ DNA ప్రైవేట్ లిమిటెడ్ ఈ గ్రూపు ఇక్కడ ప్రీమియం ఎగ్జాటిక్ ఇండోర్ ప్లాంట్స్ని హోల్సేల్, రిటైల్ ధరలకు కూడా అందిస్తూ వస్తుంది. సో గార్డెనింగ్ సంబంధించి అట్లాగే ఇండోర్ ప్లాంట్స్, రేర్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ నిర్వాహకులు వారితో మాట్లాడదాం. बताइए इसका स्पेशलिटी क्या है, कहाँ से इसका ऑरिजिन कहाँ से आया है? सर ये ऑल इंडोर रेयर प्लांट्स है, एग्जॉटिक रेयर प्लांट्स है जो हम लोग बालकनीज में, इंडोर प्लांट्स में सब यूज़ कर सकते हैं. तो इसमें ओरिजिन पूरा ऑल ओवर इंडिया का है. हम लोग ऑल ओवर इंडिया सप्लाई करते हैं. ऑल ओवर ओरिजिन से इंडोनेशिया, थाईलैंड, इक्वाजेनेरा सब ये जापान का है. येलो मार्लिन बोलते हैं इसको. और बहुत सारे रेयर वेराइटीज़ हैं. ये वेरीगेटेड नीम प्लांट सुना होगा आपने, बट इसमें वेरीगेटेड नीम प्लांट है. वेरीगेटेड बोले तो जो रेयर स्पॉट्स रहते हैं ना, मतलब लीफ में डिफरेंट पैटर्न्स रहते हैं, तो ये सब रहते हैं. तो ये वेरीगेटेड नीम का इंडोनेशिया का है. हाँ, इंडोनेशिया का है. इसका कास्ट क्या रहता है? सो अभी नॉर्मल नीम प्लांट तो आपको 100 रुपीज़ से मिल जाता है. ये इसका प्लांट 1000 रुपीज़ तक रहता है. वेरीगेशन जो प्लांट्स रहते हैं उनका प्राइसेस ज़्यादा रहता है, क्योंकि वो ब्यूटिफिकेशन के लिए ज़्यादा यूज़ कर सकते हैं. ये एंथूरियम्स बोलते हैं, लीफी एंथूरियम. ये भी ब्यूटिफिकेशन पर्पस के लिए. ये नॉर्थ अमेरिका का ओरिजिन से आता है प्लांट. ये सब लाइक बहुत रेयर प्लांट है. इंडिया में बहुत कम मिलता है ये सब प्लांट. नॉर्थ अमेरिका यस. सो ये लोग हम लोग अभी इंडिया में टिश्यू कल्चर, अपना कंपनी टिश्यू कल्चर प्लांट्स के थ्रू हम लोग ये सब प्लांट्स बनाते हैं. अभी इंडिया में ही बनाते हैं. आपको उधर जाने की ज़रूरत नहीं. हम लोग खुद टिश्यू कल्चर में प्लांट्स बना के हम लोग इंडिया में और ऑल ओवर अब्रॉड सेल करते हैं प्लांट्स. सो आपके पास नासा इंट्रोड्यूस करे सो, रिकमेंड करे सो 9 इंडोर प्लांट्स मिलते क्या आपके पास? मिलते. स्पेशलिटी क्या है उसका? स्पेशलिटी क्या है, मतलब मोर ऑक्सीजन एयर प्यूरिफाइंग प्लांट्स बोलते हैं उसको. जब आप इंडोर घर में लगाते हैं तो आपको
लाइक फ्रेश एयर और ब्रेथनेस, काम ऑफ ब्रेथनेस मिलता है। तो ये सब लाइक अग्लोनिमास, मॉन्स्टेरास, मनी प्लांट्स, वो सब नासा ने रिकमेंड किया है। बट नॉट ओनली दोज प्लांट्स बट ऑलमोस्ट ऑल दिस प्लांट्स विल गिव यू द लाइक ऑल और एयर प्यूरिफाइंग प्लांट्स बोलते हैं ये सब, आप सब घर में लगा के यूज़ कर सकते हैं। बहुत रिस्पॉन्स मिलता है सर। अभी सबको अवेयरनेस है कि इंडोर प्लांट में लगाने का, घर के अंदर लगाने का प्लांट, सबको अभी अवेयरनेस बढ़ रहा है इंडिया में। तो रिस्पॉन्स बहुत अच्छा आ रहा है। लाइक ऑल ओवर इंडिया से सबको प्लांट्स, हर एक छोटे से बच्चे से लेके बूढ़े तक सबको प्लांट्स, इंडोर प्लांट अच्छा लगता है और उनको ग्रो करने में सबको उनको अच्छा लगता है। मैक्सिमम अपने पास 15,000 रुपीज़ तक भी प्लांट है एक प्लांट, और 100 रुपीज़ से भी स्टार्ट होता है प्लांट। सुने होंगे आप, ये वेरीगेटेड मलबरी प्लांट है। तो इसका कॉस्ट अराउंड 2500 रहता है। जो नॉर्मल मलबरी प्लांट का जो कॉस्ट रहता है वो 100 रुपीज़ है। ये हम लोग 2500 में करते हैं। और जजनशम ब्लिजर्ड बोलते हैं प्लांट को। ये प्लांट भी वेरी एक्सपेंसिव है। इसका जो नॉर्मल ग्रीन वाला आता है, बट ये ब्लिजर्ड वेरिगेशन, आप लीफ पैटर्न देख सकते हैं, ब्लिजर्ड वेरिगेशन, ये सब ब्यूटिफिकेशन के लिए घर में सब बहुत कलेक्टर्स और प्लांट एंथुसियास्ट बहुत पसंद करते हैं प्लांट। ये ऑर्किड्स बोलते हैं इसको, फिलेनॉप्सिस ऑर्किड्स बोलते हैं। ये फ्लावरिंग सीजनल प्लांट रहता है, 3-4 मंथ्स इजीली फ्लावर रहता है इसमें। सीडलिंग सैपलिंग्स है, हम लोग ऑल ओवर इंडिया ये साइज़ में बेचते हैं। ये सैपलिंग्स इसको पॉट में डाल के लाइक हम लोग बेच सकते हैं। मतलब कोई भी कस्टमर को हम ये साइज़ में देते हैं, लाइक B2B अगर होलसेल देते हैं तो वो लोग पॉट्स में डाल के सेल करते हैं। तो ये रेडीमेड प्लांट है, ऑल टिश्यू कल्चर से बना हुआ है। 9 నాసా రికమెండ్ చేసినటువంటి 9 ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్, వాటికి చాలా డిమాండ్ ఉంది. ప్రత్యేకించి ఇవి ఒక చోట దొరకడం చాలా కష్టం. సో వీటిని తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా అమీసాపూర్ రైతు పండుగ స్టాల్కి మాత్రం రావాల్సిందే. ఫిష్ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరుండరు. ఫిష్ ద్వారా ఏ ఐటమ్స్ చేయొచ్చు, పికిల్స్ కానీ లేకపోతే రకరకాల వంటకాలు. సో ప్రత్యేకించి ఒక స్టాల్ ఉంది, వారితో మాట్లాడదాం. ఎట్లాంటి ఫిష్ పికిల్స్ చేయొచ్చు అంటే చట్నీలు, పచ్చళ్ళు అంటాం కదా, ఏ ఐటమ్స్ చేయొచ్చు, ఇక్కడ ఏ రకాల ఫిషెస్ తోటి ఏ ఐటమ్స్ చేశారు చెప్పండి. హలో నమస్తే అండి, నా పేరు భారతి. నేను సికింద్రాబాద్ తరుణి సొసైటీ నుంచి వచ్చాను. మేము ఫస్ట్ ఫిష్ పికిల్స్ పెట్టేవాళ్ళము, ముందు నుంచి పెట్టేవాళ్ళము. ఈ తరుణి మా సొసైటీ ఏర్పడ్డ తర్వాత తరుణి నుంచి పెడుతున్నాము. ఫిష్ పికిల్లో ఇది ప్రాన్స్ పికిల్ 200 గ్రామ్స్ ఉంటుంది. వేర్వేరు వెరైటీస్ ఉంటాయి దీంట్లో, 2-3 వెరైటీస్, ఏ రకమైన వెరైటీస్ అయినా పెట్టగలుగుతాము ఆర్డర్లు ఇస్తే. మేము ఇప్పుడు మాత్రము ఆవా పికిల్ పెట్టామండి. ఇది ఫిష్, ఇదేమో అల్లం పేస్ట్, అల్లం ఎల్లిగడ్డతో ఇది పెట్టాము. వెరైటీ కావాలంటే వెరైటీ. ఇది డ్రై ఫిష్ పికిల్ అండి, ఇది డ్రై ఫిష్ పికిల్. ఇవన్నీ డ్రై ఫ్రై చేసి పెట్టాము. చిప్స్ లాగా వెంటనే తినొచ్చు, స్నాక్స్ లాగా తినొచ్చు మీరు. పప్పులో కానీ దీంట్లో కానీ. ఇది డ్రై ఫిష్ పౌడర్ అండి. దీంట్లో అన్ని ఆర్గానిక్, కరివేపాకు అన్నీ ఉంటాయి, మిరియాలు అన్ని ఆర్గానిక్ పౌడరు. ఇది ఆరోగ్యానికి మంచిది, పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది. పిల్లలు ఈ మధ్య స్వెట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ ఫిష్ పిల్లలకి ఎక్కువగా తినిపించాలని మా తరుణి ఎక్కువ ఉన్నది. పిల్లల భవిష్యత్తు ముందు ఉంటుంది కాబట్టి పిల్లలు ముళ్ళులు ఉన్నాయని చేపలు తినట్లేరు. మా హైదరాబాద్లో మార్కెటింగ్ ఎక్కువగా ఉంది. 102 ఐటమ్స్తో మేము పచ్చి చేపలతో ఐటమ్స్ చేస్తూ ఉంటాము. అందులో ఫిష్ హలీము, ఫిష్ సూప్స్, క్రాఫ్ట్ సూపు అన్నీ. మొన్న రీసెంట్గా మెట్టు సాయి గారు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయితే ఎగ్జిబిషన్ జరిగింది. అక్కడ మేము అన్ని వెరైటీస్ పెట్టాము, 102 వెరైటీస్ పెట్టాము. ఫిష్ లాలీపాప్స్, ఫిష్ సమోసా ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఫిష్ KFC చికెన్ తింటారు కదా, ఫిష్తో మేము KFC ఫిష్ చేసాము. అక్కడ అన్నీ సేల్ అయినాయి. ఇట్లా రకరకాల పచ్చళ్ళు కూడా మేము పెడుతూ ఉంటాం. బయట కెమికల్స్ లాంటివి ఏమీ వాడము, అన్నీ న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ దాంతో చేస్తాము. ఇంట్లో ఉన్న న్యాచురల్ ఫుడ్డే ఐటమ్సే వాడతాము. బయట నుండి ఏ కెమికల్ లాంటివి ఎలాంటివి తీసుకురాము. 6 months వరకు గ్యారెంటీ ఉంటుంది. ఫిష్ కానీ పచ్చడి కానీ 6 months వరకు ఉంటుంది.
దీంతో ఎలాంటి ప్రాబ్లము ఉండదు, తినొచ్చు, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. సో మార్కెటింగ్ శాఖలో, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి అంశం కూడా ఇక్కడ స్టాల్లో ఎస్టాబ్లిష్ చేశారు, ఎగ్జిబిట్ చేస్తున్నారు. వచ్చిన ప్రతి రైతు కూడా ఇది చాలా ముఖ్యమైన విషయం, ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. పండించిన కూరగాయలు కానీ, లేకపోతే పండ్లు కానీ, లేకపోతే ఫుడ్ గ్రెయిన్స్, ఆహార పదార్థాలు ఏవైనా సరే వాటిని మార్కెటింగ్ చేయాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిలో ఉన్న టెక్నిక్స్ ఏంటి మనం తెలుసుకుందాం. మనతో పాటు అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఈ స్టాల్ ద్వారా ఎట్లాంటి అంశాలని రైతులకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తెలుసుకుందాం. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ యొక్క ఏర్పాటులోనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు తాము పండించిన పంటను హోల్సేల్ మార్కెట్ల ద్వారా విక్రయించుకోవడానికి అనువైన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడమే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము. రాష్ట్రంలో 197 మార్కెట్ కమిటీలు ఇందుకు గాను రైతు సేవార్థం ఏర్పాటు చేయబడి ఉన్నాయి. మనకు చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు ఫంక్షనల్ మార్కెట్స్ ఉన్నాయి. ఈ మార్కెట్లో కూడా మనకు బాగా అరైవల్స్ ఎక్కువగా వచ్చే మార్కెట్స్ని ఈనాంలోకి, దేశంలో వ్యాప్తంగా అమలవుతున్న ఈనాంలోకి 57 మార్కెట్లను అనుసంధానం చేయడం జరిగింది. దాదాపుగా 31 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు మన మార్కెట్ యార్డ్ల ద్వారా అమ్మకం జరుగుతుంది. అదేవిధంగా మనము ఒక మార్కెట్ యార్డ్లో అమ్మకాలు రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకునేదాని కాకుండా మార్కెటింగ్ డిపార్ట్మెంటు కనీస మద్దతు ధరలకు సంబంధించి చాలా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ముఖ్యంగా పత్తి మార్కెటింగ్ అయితే ఈ సంవత్సరము గత సంవత్సరంలో కంటే చాలా ఎక్కువగా రైతుల దగ్గర సేకరించడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటికే నవంబర్ మాసంకే 5,22,000 టన్నుల సేకరించి 2,17,000 మంది రైతుల దగ్గర నుంచి సేకరించడం జరిగింది. తద్వారా 3,800 కోట్ల సేకరణ జరిగి ఇప్పటికే రైతులకు 1,700 కోట్ల రూపాయలు ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే 60,000 మెట్రిక్ టన్నులు మాత్రమే జరిగినది. కాబట్టి రికార్డు స్థాయిలో పత్తి సేకరణ రైతులకు పత్తి తడుచుకోకుండా వర్షం అనానుకూల వాతావరణంలో ఇబ్బందులు కాకుండా సేకరించడం జరిగిందని చెప్పాలి. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్, ముఖ్యంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఈ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి 2 లక్షల టార్పాలిన్లు, దాదాపుగా 8,000 ప్యాడీ క్లీనర్సు, 13,000 ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, ఒక 10,000 మాయిశ్చర్ మీటర్లు, ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన మార్కెటింగ్లో ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి సంబంధించిన కూడా పెద్ద మార్కెట్లను ఏర్పాటు చేసి ఆ మార్కెటింగ్ విషయంలో కూడా మనకు రైతులకు ఆ ప్రొడ్యూస్ను అమ్ముకునేదానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తూ మద్దతు ధర మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో మద్దతు ధర వచ్చేదానికి అన్ని రకాల ఏర్పాట్లు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఈ సందర్భంగా చర్యలు తీసుకుంటూ ఉంది. దానికి సంబంధించిన ఈ ఎగ్జిబిషన్ ద్వారా మా విధి విధానాలను రైతులు తెలియపరిచే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఫార్మర్స్ వస్తున్నప్పుడు కామన్గా వస్తున్నటువంటి డౌట్స్ ఏంటి, వాళ్ళకి ఎట్లా నివృత్తి చేస్తున్నారు? అందుకే ఇప్పుడు మార్కెట్ యార్డ్స్లో మేము ఇంతకుముందే చెప్పాను, మన రాష్ట్రంలో ఉన్న 197 మార్కెట్లలో అరైవల్స్ బాగా, అంటే మార్కెట్లో రెగ్యులర్గా ట్రేడింగ్ జరిగే మార్కెట్లో 57 ఉన్నాయండి. ఆ 57 మార్కెట్లను ఆన్లైన్ మార్కెటింగ్ జరుగుతుంది. ట్రేడరు, ఎందుకంటే ఒక వ్యాపారస్తుడు వేసిన ధర ఇంకొకరికి తెలిసే అవకాశం లేదు. బిడ్డింగ్ అంతా ఆన్లైన్ బిడ్డింగ్ కాబట్టి ఆ బిడ్ ఓపెన్ చేసిన తర్వాతనే ఎవరికి పోయినా తెలుస్తుంది. దాంట్లో కూడా మనము గ్రేడింగ్ను ఆ బిడ్డింగ్కు అనుసంధానం చేయడానికి అంటే మోడర్న్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ను మనము గ్రేడింగ్ చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశాము. తద్వారా క్వాలిటీని కూడా మనము రైతు లాట్తో పాటు క్వాలిటీని కూడా మనం ఫీడ్ చేసి రైతులు, వ్యాపారస్తులు ఎక్కడి నుంచి అన్నా కొనడానికి ఏర్పాట్లు చేసి ధర రైతు లాట్కు సంబంధించి బిడ్ చేయడానికి మనము అవసరమైన ఏర్పాట్లు చేసి రైతుకు మంచి మద్దతు ధర వచ్చేటట్లు చేస్తున్నాము. ఈ విధంగా మనం చేస్తున్నాం కాబట్టి ఈనాంలో ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డు ఇప్పటివరకు 2 ఇచ్చారు. 2 స్టేట్లకు, 2017లో ఒకసారి, 19లో ఒకసారి. ఆ 2 కూడా తెలంగాణ రాష్ట్రానికి రావడము ఈ సందర్భంగా గర్వంగా ఉందని తెలియజేస్తున్నాం. కోల్డ్ స్టోరేజ్ సంబంధించి రైతులకు ఎట్లాంటి ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్నవైతే కోల్డ్ స్టోరేజెస్ ప్రభుత్వ ఆధీనంలో లేవు. మనకు ఒక 100 వరకు కోల్డ్ స్టోరేజెస్ ఉండి ప్రైవేట్ ఆధీనంలోనే ఉన్నాయి. త్వరలో మనం కట్టబోయే కొహెడా మార్కెట్లో ప్రభుత్వ ఆధీనంలోనే కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేసి అవసరమైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలా అనేది, ఇన్ పర్టికులర్ ఫ్రూట్స్కి అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది.